అసలు ఒక చట్టం తేవాల. సినిమా టికెట్ల రేట్లు పెంచుడు. ఎవని కోసం పెంచాలండి? ఇంకా సిగ్గు లేదా గవర్నమెంట్‌కి? ఇంత చర్చ నడుస్తున్నది. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ 'అల్లు అర్జున్' ఇన్సిడెంట్ తర్వాత మేము పెంచాం, ఎట్లా పెంచుతాం అని పెద్ద మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మళ్ళా సినిమా వాళ్ళతో కలిసిపోయిండు. మరి ఏం లాలొచ్చో ఏమో అర్థం కావట్లే. నాగార్జునతో కలిసిపోయిండు. నాగార్జున మొత్తం ఇప్పుడు రాసుకొని పూసుకొని తిరుగుతున్నారు. బెల్లం బెల్లం అయింది ఇద్దరికి మరి. ఎట్ట కలిసిందో ఏమో. దాని వెనకాల ఏదో పెద్ద ల్యాండ్ ఏదో ఏదో వ్యవహారం ఉన్నది. నాకు అది డౌటే. ఇప్పుడు ఆ కూలగొట్టిన ఎన్ కన్వెన్షన్‌లో కూడా పెద్ద ఎత్తున హై రైజ్‌లు కట్టడానికి ఒక ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఫ్యూచర్ సిటీకి మేము అన్నపూర్ణ స్టూడియో తరలింపు వెనుక కూడా భారీ కుట్ర ఉన్నది. ఇది ఆడికి తరలించి ఈడ ఉన్న 8, 10 ఎకరాలు ఏం చేయాలా? రియల్ ఎస్టేట్ చేయాలా. అందులో నాగార్జున కూడా వాటా ఇవ్వాలా. ఈడ 8 ఎకరాలకు ఆడ 80 ఎకరాలు ఇవ్వాలా. కుట్ర చూడండి ఎంత భయంకరంగా ఉంటుందో. సరే అది పక్కన పెడితే ఈ అఖండ 2 టికెట్ ధరలు పెంచడానికి ప్రభుత్వం జీవో ఇచ్చిందట. మన పవన్ కళ్యాణ్ సినిమాకి సేమ్ సిచ్యువేషన్. మళ్ళీ దీనికి అదే సిచ్యువేషన్. ఒకవైపున పైరసీ మీద కొట్లాడుతున్న ఈ సిగ్గులేని సోకాల్డ్ మూవీ హీరోలు వీళ్ళంతా ప్రొడ్యూసర్లు మళ్ళా పోయి గవర్నమెంట్ దగ్గర మళ్ళా ఓ జీవో తెచ్చుకున్నారు. గవర్నమెంట్కైనా సిగ్గుండాలి కదా. నువ్వు ఇట్లా టికెట్ రేట్లు 700, 800 పెడితే పైరసీ కాకుండా ఎట్లయితుంది? మేము అసలు పిలుపునిస్తాం. పైరసీనే చూడండి రా బాబు, ఇక సినిమా థియేటర్లకు పోండి అని పిలుపునియాల్సిన పరిస్థితి వస్తుంది. ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఇంకా చాలామంది రావాల్సిన అవసరం ఉందని పిలుపునియాల్సిన పరిస్థితి వస్తుంది. మొత్తానికి కోర్టు జోక్యం చేసుకుందట. ఏంది తమాషా చేస్తున్నారా అని ఆ జీవోని కూడా రద్దు చేసిందట.